ఆమె ఒక రికార్డు సృష్టించిన వ్యోమగామి, ధైర్యమైన అన్వేషకురాలు, లక్షలాది మందికి స్ఫూర్తి. నేవీ నుంచి అంతరిక్షంలో నడిచిన గొప్ప వ్యోమగామిగా ఎదిగిన సునీతా విలియమ్స్, మానవ అంతరిక్ష పరిశోధనలో తనదైన ముద్ర వేశారు. కాని సునీతా విలియమ్స్ ఎవరు? ఆమె ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? ఎలా ప్రపంచ ప్రసిద్ధ వ్యోమగామిగా మారారు? తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. కి చెందిన అమెరికన్ వ్యోమగామి మరియు యునైటెడ్ స్టేట్స్ నావీ అధికారిణి. ఆమె సెప్టెంబర్ 1965 ఓహియో రాష్ట్రంలోని యూక్లిడ్ నగరంలో జన్మించారు. తండ్రి డాక్టర్ దీపక్ పాండ్యా భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. తల్లి బోనీ జలోకర్ స్లోవేనియా దేశస్థురాలు. సునీతా విలియమ్స్ 1987లో యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుండి ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆమె 1998లో నాసా ద్వారా వ్యోమగామిగా ఎంపికయ్యారు. సునీతా విలియమ్స్ 195 రోజులు అంతరిక్షంలో గడిపి రికార్డు సృష్టించారు.